హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షన్లకి గ్రీన్ సిగ్నల్ అని సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించింది. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓటింగ్ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఏది అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మే 3వ తేదీ నుంచి అయితే అధికారులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారని ప్రారంభించేందుకు. సో ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది, దివ్యాంగులు, అలాగే 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును అయితే వినియోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే వెసులుబాటు ఇచ్చింది. సో ఈ విషయం మనకు తెలిసిందే. ఈ అవకాశాన్ని ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కి అయితే లేఖ రాశారు. దీనిని నియంత్రించడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అయితే విన్నవించారు. ఇందులో రాజకీయ పార్టీలు బలవంతులు అయితే ఉన్నారని పేర్కొన్నారు. సో న్యాయస్థాన వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు అయితే ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. సో మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, 13 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ అయితే ప్రింట్ చేశారు. ఇందులో దాదాపుగా 4.5 లక్షల వయోవృద్ధులు అంటే 85 సంవత్సరాలు దాటిన వారైతే ఉన్నారు, నమోదు చేసుకున్నారు. అలాగే 5 లక్షలకు పైగా అయితే దివ్యాంగులు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్కి అయితే అప్లై చేసుకున్నారు. అలాగే 2,60,000 మంది ఉద్యోగులండి. సో ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో కాబట్టి వీరందరూ కూడా 3వ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్కి అయితే అధికారులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సో ఓటు ఎలా వేయాలి అన్న వివరాలు అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అక్కడ అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు ఎలా వేయాలన్న పూర్తి వివరాలు అయితే అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.